అద్దం అంటేనే చాలా జాగ్రత్తగా పతిపైలంగా చూసుకునేది. పుసుక్కున చేయి జారిందనుకో గోవిందే ఇక. అసొంటి దాని మీద నడవాలంటే ఎట్లుంటుంది? వామ్మో, యాదికత్తనే పెయిలో వణుకు పుట్టినట్టు అవుతున్నది కదా. అంతకు మించి అన్నట్టు గాలిలో ఏలాడే గాజు వంతెన మీద నడిస్తే ఇంకెట్లుంటుంది? అసొంటి సీన్లు సినిమాలో చూసినాం కానీ నిజంగా మనమేడ చూస్తాం, మనమేడ తిరుగుతాం అని అనుకుంటున్నారా? మీలాంటల కోసం విశాఖలా ఏర్పాటు చేసింది సర్కారు. చేలో ఆలస్యం ఎందుకు మరి, అటెంకాడికి పోదురు కానీ మొదలైతే ఆ గాజు బ్రిడ్జి గురించి మన వార్తల్లో చూడుండ్రి. వామ్మో, ఇట్లా చూస్తుంటేనే పానం అంతా జల్లు జల్లు అంటున్నది కదా. 1020 అడుగుల ఎత్తు మీద, అది కూడా గాజు వంతెన మీద నుండి కిందికి చూస్తే ఆ మాత్రం బుగులు ఉండకుండా ఎట్లుంటది చెప్పుండ్రి. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి మీద ఈ గ్లాస్ బ్రిడ్జిని కట్టిండ్రు. జర్మనీకించి తీసుకొచ్చిన 40 మిల్లీమీటర్ల మందం ఉన్న లామినేటెడ్ గాజును వాడిర్రట. ఇక దాని మీదకి ఎక్కినాక ఆయనతో ఈ గాజు వలిగిపోతుంది కావచ్చని ఏం బుగులు పడకుండ్రి. ఈ గ్లాసు కింద 40 టన్నుల రీఇన్ఫోర్స్డ్ స్టీల్ సపోర్ట్ ఉంటది కాబట్టి పర్యాటకులు ఎసొంటి భయం లేకుండా ఈ బ్రిడ్జి మీద చక్కర్లు కొట్టచ్చు. ఈ గాజు వంతెన మీద ఒకటే పారి 500 టన్నుల బరువు పెట్టినా ఏం ఫరక్ పడదట. ఇక గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తోని గాలొచ్చినా కూడా గింత కూడా అనకకుండా జనకకుండా దీన్ని తయారు చేసిరట. ఇక ఈ గాజు వంతెన మీద ఒకటే పారి 40 మంది పర్యాటకులకి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, విశాఖపట్నం, కైలాసగిరి ప్రకృతి అందాలు చూసేటట్టు ఏర్పాట్లు చేసినామని అక్కడ అధికారులు అంటున్నారు. మొత్తానికైతే విశాఖ పర్యాటక ప్రదేశాల జాబితాలో ఇప్పుడు ఈ గాజు వంతెన కూడా ఏరింది. కాకుంటే ఎంతైనా అక్కడికి పోయి చూడాలంటే మాత్రం గుండె ధైర్యం మాత్రం చాలా ఉండాలి. ఈ గాజు బ్రిడ్జి గురించి ఎంపీ భరత్ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 కిలోమీటర్/అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. 55 మీటర్ల పొడుగు, 3 మీటర్ల వెడల్పుతోని దేశంలోనే మస్తు పొడుగైన క్యాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ గా ఈ గాజు వంతెన రికార్డులకు ఎక్కింది. ఇక రీల్స్ తీసుకునేటోళ్ళు, ఫోటోలు, వీడియోలు తీసుకునేటోళ్ళు మాత్రం ఈ కాడికించి మస్తు ఖుషిగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు పోండ్రి. అన్నట్టు పొద్దుగాల సూర్యుడు బయటికి వచ్చేటప్పుడు, అట్లనే మాపటిలి సూర్యుడు అస్తమించేయాలనైతే ఈ గ్లాస్ బ్రిడ్జి మీద నుంచి చూస్తే 2 కళ్ళు కూడా చాలయని అంటున్నారు. మరి పబ్లిక్ ఇంకెందుకు ఆలస్యం, ప్రకృతిని ఆస్వాదించాలనుకునేటోళ్ళు వెంటనే ఓండ్రి. ఇక ఎవరన్నా ఈ పారి వైజాగ్ ట్రిప్ వేస్తున్నైతే పక్కాగా ఈ గాజు వంతెనను చూసుడు మాత్రం మరవకుండ్రి. ఇంతకు దీని మీదకి పోయేటందుకు టికెట్ రేట్ ఎంతనో చెప్పలేదు కదా, ఒక్కొక్కరికి 300 రూపాయలేనట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా మస్తు కనబడుతున్నాయి అక్కడి ప్రకృతి అందాలు. ఒకప్పుడు బడిల చదువు అంటే బట్టి చదువులు అన్నట్టే ఉండే. అదే ఇప్పుడు బడిల చదువులు ఏఐ రేంజ్కి ఎదిగినాయి. పాఠాలు ఇంటలేరు ఇప్పటి పుల్లగాన్లు. పాఠంలో రాసున్న దాన్ని కండ్ల ముంగట చూస్తారు. అవసరమైతే అప్పటికప్పుడు చేతులతోటి చేస్తాన్రు. కొన్ని బల్లలనైతే ఏఐ రోబోటిక్స్ అసొంటి చదువులు సాగుతున్నాయి. అట్లనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు నడిపే గీ బడిల సూతం. పాఠాలు ఇంటే కాదు, పాఠాలు ఇనుకుంటేనే అప్పటికప్పుడు కళ్ళతోటి దాని లెక్కేందో కండ్లార చూస్తేనే మంచిగా గుర్తుంటది, నెత్తికి జప్పు నెక్కుతుంది. చదువుల సారం తెలిసి పిల్లలకు తెలివి పెరుగుతుంది, దునియాతోటి పోటీ పడతారు. అందుకే నకరేకలు ఉద్దీపన బల్లే ఇంగ్లీష్ చదువులతోటి అన్నట్టుగా ఏఐ, రోబోటిక్స్ అసొంటి చదువులు కూడా చెప్తున్నారు సార్లు. ఇక పిల్లలకు బొమ్మలంటే మస్తు పాయిరమేనాయే. బొమ్మల సొంటి వస్తువులు ముంగట పెట్టి రోబోటిక్స్ గురించి చెప్తా అంటే ఈయనకుంటుంటారా? మస్తు శ్రద్ధ పెట్టి వింటున్నారు. అంతేకాదు give me power. Okay, so this gearbox will say that it will give the power to gear will have how much amount of power. గేర్ బాక్స్ కిట్లతోటి రోబో కార్ తయారు చేసి గేర్లు ఎట్లా పనిచేస్తున్నాయన్నది పిల్లలే స్వయంగా చేతులతోటి చేసి చూపెట్టిర్రు. సెంటర్ సర్కారోళ్ళు కొత్తగా తెచ్చిన చదువుల విధానంలో గిదే ఉన్నదట. అంటే పాఠాలు చెప్పుకుంటా పోవుడు కాదు, పాఠంలో రాసున్నదే చేసే చూపెట్టాలి, పిల్లల చేతనే చేయించాలన్నట్టు. దాన్నే నకరేకలు ఉద్దీపన బల్లే అమల్లోకి తెచ్చిర్రు. ఇక దీని గురించి బడి పెద్దసారి ఏమంటాండో ఈనుండ్రి. అడ్వాన్స్గా శాస్త్ర సాంకేతిక నైపుణ్యం కలిగే రకంగా ఏఐ టెక్నాలజీని కూడా మేము నేర్పిస్తున్నాం. గత ఈ అకాడమిక్ ఇయర్లో 7 మంత్స్ నుంచి వెళ్ళి ఇలాంటి టెక్నాలజీ పిల్లవాళ్ళకి భవిష్యత్తులో చాలా అవసరపడుతుంది కాబట్టి మేము ఈ యొక్క ట్రైనింగ్ అనేది మొదలు టీచర్లకు ఇచ్చాం, ఇప్పుడు పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నాం.
ఇప్పటికిది మొదలేనట. ఇంకిన్ని రోబోటిక్స్ ప్రాజెక్టులను శాల్ చేస్తారట. బల్లే గొప్ప ముచ్చటే. ఇక మరి ఇంత గొప్ప చదువులు నేర్చుకుంటున్న పిల్లల మాటేందో అది కూడా ఇనుండ్రి. నా పేరు బీపున. నేను వివిఎం ఉద్దీపన స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. మనకి ఏఐ రోబోటిక్స్ గురించి క్లాస్ చాలా మంచిగా చెప్తున్నారు. 7 months నుంచి ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇక్కడ చాలా బెటర్గా చెప్తున్నారు. అందుకనే మేము నేర్చుకోవడానికి ఇంకా ఆసక్తి చూపిస్తామని చెప్తున్నాం. ఇగి బడి గురించి చాలా చెప్పుకోవాలుల్లా. దునియాతోటి పోటీ పడి చదువులు చెప్తున్నా కూడా ఫీజు రూపాయే ఈడా. ఎమ్మెల్యే వీరేశం సార్ చేయంగా పాద పిల్లలకు దొరుకుతాంది ఇసొంటి చదువు. అంతేకాదుల్లో ఉచిత తిండి కూడా పెడతారేడా. యోగా, కరాటే, ఆటపాటలు అన్నీ నేర్పుతున్నారు. అందుకే ఇసొంటి చదువులు తెలంగాణ మొత్తం ఉంటే ఎంత మంచిగుంటుందోనని అనుకుంటున్నారు ఇప్పుడు గీ బడి ముచ్చటెరకైన తల్లిదండ్రులు. మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి. నకిలీ విత్తనాలు, నకిలీ గోళీలు, నకిలీ మందులు, నకిలీ బ్రాండీలు, నకిలీ వంట నూనెలు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా ఒడవదు ఆ లిస్టు. అట్లా ఏది అసలుదో ఏది నకిలీదో కూడా తెలియకుండానే అయిపోతున్నది. ఇక గీ జాబితాలు ఇప్పుడు గిది కూడా చేరింది. నకిలీల ముచ్చట అని చెప్పి ఏదో ముసుగులేసుకున్న వాళ్ళని చూపిస్తున్నారేదని అనుకుంటున్నారా? ఈ ముసుగు వీరులు ఏకంగా ఏసీబీ అధికారుల పేరు మీదనే పెద్ద దందా చేస్తున్నారు. అవునులా, చేసే లంగ పనులకు ఏసీబీ అధికారి అనే ముసుగు తొడుక్కొని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నటాలకు నిజాం పోలీసులు వీళ్ళను దొరకబట్టిర్రు. ఈ నకిలీ ఏసీబీ అధికారుల గురించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సారు ఏం చెప్పిండో ఇనుండ్రి. 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు న్యూస్ అన్ని కూడా చూస్తూ ఉంటాడు. తెలుగు న్యూస్ లో కూడా ఎక్కడైతే అవినీతి గురించి రాస్తారో, అవినీతి గురించి ఎక్కడైతే రాస్తారో ఏదైనా ఆఫీస్ సంబంధి కానివ్వండి, అట్లాంటి న్యూస్ ఇతను ఫిల్టర్ చేసి పెట్టుకుంటాడు. సో దాంట్లో ఇతను మరి అది ఫైనలైజ్ చేస్తారు, ఎక్కడ ఏ ఆఫీస్కి నేను కాల్ చేయాలి. సో అవినీతి ఎవరెవరి మీద రాస్తారో వాళ్ళ గురించి కూడా ఆఫీసర్స్ కూడా అందరిది నంబర్స్ ఇతను పెట్టుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. సో వాళ్ళకి ఎట్లా కాల్స్ చేయడం ఇతను మొదలు పెడతారు. సో దాంట్లో చేస్తూ వరుసగా ఎక్కడైనా ఎవరైతే ఇరుకుతాడో వాడిని అతను ట్రాప్ చేసేస్తాడు. అది అతనిది ఎమ్మో. సో బేసికల్గా ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి న్యూస్ చదివి అతను చేస్తాడు అంతే. తెలుగు వార్తలు మొత్తం చూసి దాంట్లో వచ్చిన అవినీతి వార్తలన్నింటినీ దాచిపెట్టుకొని ఒక్కో అధికారికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేసే కార్యం ముంగటేసుకున్నారట. ఏకంగా సర్కార్ అధికారులకే ధమ్కి ఇస్తున్నారంటే వీళ్ళు ఎంత జాదుగాలో చూడుండ్రి. మరిగే పబ్లిక్ పోలీసులం అని చెప్పైనా అధికారులం అని చెప్పైనా మీకు ఇబ్బంది పెట్టేటట్టు చేసిర్రనుకో ఎందుకైనా మంచిది వాళ్ళు ఇవ్వాలనేది పురాగా తెలుసుకోండ్రి. అవసరమైతే సీదా స్టేషన్ కే పోయి తెలుసుకోండ్రి, కానీ ఫోన్లలో మాట్లాడితే మాత్రం అసలుకే భయపడకుండ్రి. ఏమంటున్నాం సరేనా? పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకున్న మా ముసలి మూతవారి ఏం చేస్తుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం తెయ్యాలి వార్త? అల్లా అరే శవను, పాపమ్మ కూలి పోయిందా ఇంకా ఇంతనే ఉన్నదిరా? ఓ దాన్ని వచ్చా మన్నుగొట్ట కూలికి పోక ఇంకా ఇంత ఏం చేస్తానట్రా? ఆ పెరట్లకు పచ్చర పోతానే కదా, పోలేదా ఇంకా? జర చూసి చెప్పు, నాకు పుణ్యం ఉంటుంది. అగ్గో ఏమైందే తాత? మూతి ముక్కు వలిగింది. ముసలిది ఉన్నదా కూలికి పోయిందా అని అడుగుతున్నావు? కొంపతీస్తా ఇంటికి పోతే ముసలిది అన్నిందానే? చూడు చెయ్యత గుంతుకత్తాందో. వద్దురా అంటే వంగ పెట్టి చెయ్యి మజేసి ఏమో గుద్దిండు. వాని చేతులకు జట్టలు బుట్ట, వాని తీసుకపోయి ఆ బొందల గడ్డకు పెట్ట. ఎవరు తెరుకుపోయినావు ముసలోడా? గంతగానం కొట్టిండ్లు. తాగిన గడకి ఇట్లా తగులాడినావా ఏంది? ఇంతకు ముచ్చటేందో ముందుగా చెప్పు. ఓ దీని దౌడల దగ్గరకు వాడా ఎప్పుడు చూడు నన్ను తాగుడు పాలేసేస్తా అంటది. ఇంత ఈగల మూత అయితే నాకు బయట బొమ్మలాట అవుతుంది. దీళ్ళ నోళ్ళ మన్ను కొట్ట. అయ్యో ముసలోడు దెబ్బలు పడ్డట్టున్నాడు పాపం అని బాధపడాల్సింది పోయి తాగైతే మంది దాన్నిర్రా, లేకుంటే ఇంత ముసలి దాన్నిందా. ఎప్పుడు చూడు తాగుడో అన్నాడు, తాగుడు పాలేసేస్తాళ్ళు మీ నోళ్ళ మన్ను కొట్ట. నువ్వెప్పుడు చూడు పుట్టుగా తాగి మందితోని పంచాదులు కొలుసుకున్నప్పుడు అట్లా కాకపోతే ఇంకెట్లా అడుగుతారు మరి? సరే ఇప్పటికైనా చెప్పు, ఇంతకా దెబ్బలు ఓలు కొట్టిండ్లో? ఇప్పుడు మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్లు నడుతున్నాయి కదా. ఇక మన ఊళ్ళో మా పార్టీ వాడకట్టు పోరగాళ్ళు అందరు కలిసి, తాత నువ్వైతే జర్రంత తెలివికల్లోనివి, ఇక ఊళ్ళో కూడా మంచి పేరున్న మనిషివి కాబట్టి
మన పార్టీ తరపున సర్పంచ్గా నువ్వే నామినేషన్ వేస్తే మంచిగుంటుంది అని చెప్పిర్రు. నువ్వేత్తా అంటే మీ పార్టీలో ఉన్న ఇంకో వర్గపల్లి వచ్చి నిన్ను పొట్టు కొట్టిండ్లు అంతే కదా. అయ్యా ఎందుకంత ఇసుక చెడతాను చెప్పేదాకా ఆగరాదు బొమ్మ చెంగడ బింగడ ఎగురుతాను. అయితే ఇక మా పార్టీ పోరగాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తా అంటారు కదా, పార్టీ అందరు కలిసి ఇక నన్నే సర్పంచ్గా నిలబడమని చెప్పి అంటారు కదా అనే ధైర్యంతో ఎట్లయితే గట్లే ఉన్న 20 గుంటలు అమ్ముడు పోయినా మంచిదిగా నేను సర్పంచ్గా గెలవాలనే ఒక గట్టి నమ్మకంతో నేను పోయి సర్పంచ్గా నామినేషన్ వేసిన. గంటే అగో గది నా తప్పు అయిపోయింది. అరే అటెంకేమైందో చెప్పే. నువ్వు సర్పంచ్గా నామినేషన్ ఎత్తే ఏమైంది? ఇక నేను సర్పంచ్ నామినేషన్ వేసి ఇక మా పోరగాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి జర్రంతా అయ్యో వాళ్ళకు ఇంత సలబడేస్తాను. ఇక అంతాలనే అవతల పార్టీలో నాకు ఫోన్ చేసి తాత నువ్వు అర్జెంటుగా మా పార్టీ ఆఫీస్కి రా అని పిలిచారు. కొడుక ఏ పార్టీ నేను నామినేషన్ వేసేటలకు వాళ్ళు నాకు భయపడి నేను గెలుతా అనే అదురుతోటే వాళ్ళు నన్ను పార్టీ ఆఫీస్కి పిలుచుకొని ఇక ఇదంతా లొల్లేందుకు తాత మొత్తం అందరం కలిసి ఏకగ్రీవం చేసుకుందామని అంటారు కావచ్చు. ఇక నేను సర్పంచ్ని అయినట్టే రక్కోడు కానీ అనుకొని సంబరపడుకుంటా వాళ్ళ ఆఫీస్ కాడికి పోయినా. పోయి అవతల పార్టీలతో పంచాది గొలుసుకున్నావు అంతే కదా. పంచాది గొలుసుకునే అంత టైం కూడా ఇచ్చిన ఆరే. నేను ఇట్లా పోయి వాళ్ళ పార్టీ ఆఫీసులో అడుగు పెట్టినో లేదో ఎంబడే తలుపులు మూసిర్రా తబల వాయించినట్టు ఎటోడంటే గుద్దుడు గుద్దిర్రు. అరే నన్ను ఎందుకు కొడతారా గింతగానో, కనీసం చెప్పానో కొట్టారా మీకు పుణ్యం ఉంటుంది అని అంటే, అరే ముసలోడా నువ్వు ఇవాళనో రేపో ఊసిపోయే ముసలోనివి మా పార్టీకి వ్యతిరేకంగా పోచిగా నువ్వు సర్పంచ్గా నామినేషన్ వేస్తావురా ఊసిపోయినోడా అని బట్టలన్నీ ఊసిపోయేటట్టు చంపిర్రు. ఓ ఆ కొట్టుడుగా ఈ దెబ్బలు చూడు గింత కొట్టుడు కొడతారు ఎవడల్లా. ఓ వాళ్ళ చేతులకు జట్టాలు పుట్టా వాళ్ళకేం పుట్టిందంటేనే నువ్వు సర్పంచ్గా నామినేషన్ అయితే ఏమైందంట. ఎందుకు అని అంటే నా మీద సర్పంచ్గా గెలిచే అంత దమ్ము ధైర్యం లేదు ఆ సాలేగాళ్ళు, అందుకైతే తెగబడ్డారు. ఇంతకు నువ్వు ఏ పార్టీ తరపున సర్పంచ్గా నామినేషన్ వేసినావు, నిన్ను ఏ పార్టీ వాళ్ళు కొట్టిండ్లు అది చెప్పు. ఇంకెవరు ఆ బలం ఉన్న పార్టీ వాళ్ళు. ఇప్పుడు నేను ఆ పార్టీ పేరు చెప్పింది అనుకో, ముసలాడా నువ్వును నీ మనవరాలు ఇద్దరు కలిసి మా పార్టీ పేరును టీవీలలో చెప్పుకుంటా మా పార్టీ ఇజ్జత్ తీస్తారు రారా అని మళ్ళీ ఇంటికి వచ్చి కొచ్చినా కొడతారే వాళ్ళ ఆటంకు అగ్గిదాలుగా. నేను పుట్టి పెరిగి 60 ఏళ్ళు అవుతుంది కానీ ఎన్నడూ గీసొంచి ఎవిసిపోతా చూడలేదు తల్లు. ఇంత ఎగిడ్చిన భూతాల వాళ్ళ పార్టీ పాడైపోను. ఏం చేస్తామే తాత, బలం ఉన్నది కదా అని ఇప్పుడు మనం ఏం చేసినా నడుతుంది అనుకుంటే పొరపాటు. పండుటాకును చూసి పసరాకు నవ్వుతుందట, కానీ అది కొన్ని వద్దులకు పండుటాకు కాకుండా ఉండదు కదా. అవు అది కూడా నిజమే పిల్ల. ఈ బలం మనకు ఎప్పుడు శాశ్వతం కాదు అనే ముచ్చట వాళ్ళు యాదికి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషవ్వ కొడుతుందట. కాలం వట్టుగానే చూసుకుంటే ఇడిచిపెడుతుందా? ఎవలకు ఎట్లా జ్ఞానోదయం కలిగేయాలి, ఎవలకు బుద్ధి చెప్పాలనేది సమానంగా చెప్తుంది. సరే ఆ ముచ్చట అటుంచు కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళు కొట్టిన్లా నీ నామినేషన్ వెనుకకు తీసుకుంటావా పోటీ చేస్తావా? ఈ ఊసిపోయిన వాళ్ళు చేసే తాటాకు సప్పులకు భయపడేటోడు కాదు ఈ రాములు. వెనుకట దొరల మీదనే రణం సాగించిన నేను గివిలకు భయపడతానే. గివిలకు భయపడి నేను నామినేషన్ వెనుకకు తీసుకునేది ఉంటే నా వెనుక మర్ర నిలబడ్డ పోరగాళ్ళందరినీ నేను మోసం చేసిన వాళ్ళు అయితా. నా మీద నమ్మకం పెట్టుకున్న పార్టీని కూడా నేను అన్యాయం చేసిన అయితా. ఎరికేనా? ఇవాళ వాళ్ళు నన్ను చేయితోడి కొట్టిర్రు కావచ్చు, కానీ నేను గెలుపుతోడి కొట్టి సూయిస్తా. నేను నామినేషన్ వేసినందుకే వాళ్ళు భయపడి నన్ను పిలిపించుకొని కొట్టిర్రు అని అంటే అప్పుడే అర్థమైపోయింది నా గెలుపు ఖరారైనట్టు. జనాలందరూ నా దిక్కున్నారు, న్యాయం నా దిక్కున్నది. వాళ్ళు ఓట్లు వేస్తారు, నేను అధిక మెజార్టీతోటి గెలుతా. ఈ రాములు అంటే ఏందో సూయిస్తా చూడు. అగ్గో అది చైతన్యం అంటే గట్లుండాలి. బరిగిసి కొట్లాడాలి, ధైర్యంగా పోరాటం చెయ్యాలి. చూసింది కదా పబ్లిక్. మీ దగ్గర సుతం ఇట్ల వాళ్ళన్నా ఎన్నికల్లో పోటీ చేయకుండా బుగులు పట్టిస్తే అసలుకే భయపడుకుండ్రి. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎవ్వలేం చేయలేరు. కండబలం పైసా బలం ఉన్నదని లీడర్లు ఏం చేసినా మీరైతే ప్రజాబలాన్ని నమ్ముకొని ముంగటికి ఉండ్రి. ప్రజాబలం ముందు పెద్ద పెద్ద నాయకులే ఏం చేయలేక ఇంట్లో కూర్చున్న వాళ్ళను బొచ్చడు మందిని చూసినాం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీ ఊళ్ళను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోండి. సరేనా? ఒకప్పుడు బస్సుల మొదట 5-6 వరుసల సీట్లు మాడుళ్ళయే. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొని ఇద్దామని ఆర్టీసీల సపోర్ట్ కూడా మాకే. కానీ అది జమానా. మొదట 5-6 సీట్లే కాదు, ఇప్పుడు ఉచిత బస్సు పథకం చెయ్యంగా బస్సులు అన్ని సీట్లు మాయే. మేము కూసోంగా సీట్లు ఏమన్నా మిగిలితే మొగోళ్ళు కూర్చోవాలి, లేకుంటే నిల్చోవాలి. కాదు కూడదని ఆడోళ్ళు ఖర్చు పేసి ఆపుకున్న సీట్లలో కూసుంటిరా కథ వేరే ఉంటుందిలో.
తేనె తుట్టెనైనా గదిలియొచ్చు గాని ఆడోళ్ళ జోలికి పోవద్దుల్లా. అగ చూడుర్రే, వాళ్ళ జోలికి పోయిన పాపానికి గీ అన్న పరిస్థితి ఎట్లయిందో. నెత్తి మీదున్న జుట్టంతా ఊసిపోయేటట్టు అన్న జుట్టు పట్టుకొని ఎట్లా వీక్తాన్రో. జుట్టు పట్టుకొని వీకుడే కాదు, కోపంతో 4 వీకిర్రు కూడా. ఉచిత బస్సు పథకం చేయంగా మొగోళ్లకు బస్సుల రెస్పెక్టే లేకుండా పోతాంది పోన్రి. ఒకప్పుడు మొగోళ్ళు వెనక సీట్లలో కూసునేది, రష్ బగ్గుంటే నిల్సునేది. ఆడోళ్ళకు కేటాయించిన సీట్లు వాళ్ళకే ఇడిచిపెట్టేది. ఆడోళ్లకు కేటాయించిన సీట్లు కాకపోయినా ముసలోల్లో పిల్లలో కనబడితే సీట్లకెళ్ళి లేచి మరీ రెస్పెక్ట్ ఇచ్చి కూసబెట్టేది. మరి ఆ మర్యాద ఎటువైందో ఏమో గాని మొగోళ్లకు సీట్లు దొరకకపోగా ఆడోళ్ల చేత గిట్ల ఒళ్ళు హూనం చేయించుకునే తిప్పలొచ్చింది ఇప్పుడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కాన్నటగిది. బస్సులో ఎక్కక ముందే దస్తేసి సీట్ ఆపుకున్నారట ఆడోళ్ళు. ఆడోళ్లకు ఉచితమే కదా, ఇంకా సీట్ కూడా ఆపుకుంటారా అనుకున్నాడో ఏమో గీ అన్న. వాళ్ళు ఖర్చీఫ్ వేసిన అదే సీట్ల కూసున్నాడట. గంతే, మేం ఆపుకున్న సీట్ల ఎట్లా కూసుంటావు అని లొల్లికి దిగిర్రు. అన్న ఏమన్నా మాటలు గిట్ల ఇడిచిపెట్టిండో ఏమో తెలియదు గాని పొట్టు కొట్టిర్రు. కడమ ప్రయాణికులంతా సినిమా చూసినట్టు చూసిర్రు. తుని నర్సీపట్నం నడిమిట్ల తిరిగే బస్సులైంది గిట్లా. నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అనంటే నీళ్ళెప్పటికీ వంపున్న దిక్కే పోతాయి. నిజాన్ని నిరూపించలేనప్పుడు దేవునికే తెలుస్తుందని అంటారు. సూర్యుడు తూర్పు దిక్కే ఉదయిస్తాడు, పడమటనే అస్తమిస్తాడు. అవన్నీ భూమి ఉన్నంతకాలం ఏం మారాయి. కానీ గీడ మాత్రం అట్లా కాదుల్లా. నీరు పల్లెమెరుగు అన్నదాన్ని మార్చి రాసుకోవాల్సి వచ్చిందేనుల్లా. అగో గట్లెట్లా అని అంటారా? మీ కళ్ళతోని మీరే చూసి తరించుండ్రి. ఓష్ని ఇచ్చంత్రం సల్లగుండా ఇదెక్కడి పర్షాను అంత ఉల్టా పల్టున్నది కదా కథ. నీళ్ళెప్పుడైనా వంపున్న దిక్కే పోతాయి. నీళ్ళల్లా అలకటిదేదన్నా నేస్తే తేలుకుంటా వంపున్న దిక్కే నీళ్లతోనట్టుగా పోతది. కాని గీడ నీళ్ల కాలువల గీ అన్న కాగితం ముక్కెయ్యంగానే ఉల్టా కిందికి పోవాల్సింది మీదికి పోతున్నది. సుడిగాలులు లేచిన కాడ భూమి మీది నీళ్లు మొగులు మీది కురికినట్టే. ఏం గాలి, నీళ్ళ మోటార్లు లేకుంటేనే మీదికి పోతున్నాయి నీళ్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్గుజా జిల్లా మైన్ పాట్ కాడ కానొచ్చిందుల్లా ఈ ఇచ్యంత్రం. ఇదైతే ఎప్పుడు సుందో ఉన్నదట గాని ఇక ఇప్పుడు రీళ్లు వేసుకుంటా ఇంటర్నెట్ల దిప్పేటాలకు ఈ నీళ్ల ప్రవాహం కంటే స్పీడ్ గా మస్తు వైరల్ గా వచ్చింది వీడియో. ఉల్టా పల్టా నీళ్లు పోతున్నాయని జనాలు తండోపతండాలుగా తరలస్తున్నారని ఆ జాగకు ఉల్టా పాని అని హిందీలో పేరు పెట్టి టూరిస్టు జాగని వేసిండ్రు. ఇక ఈ యంత్రాన్ని సెల్ ఫోన్ కెమెరాలలో బంధించుకుంటా కోట్ల వ్యూస్, లక్షల లైకులతోని సోషల్ మీడియాను దుమ్ము దులుపుతున్నారు. ఇసొంటి మన తాన 5 ఉన్నాయట. గురుత్వాకర్షణ కంటే ఎక్కువ బలం ఉన్నది మీదికి గుంజటాలకు ఇట్లా అవుతున్నదని సైంటిస్టులు అంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియా జమానాల సృష్టికి వ్యతిరేకంగా ఏదిగా నచ్చినా అది ఇచ్యంత్రమే. రీల్స్ కు మంచి స్టఫ్ లెక్క అన్నట్టు. జనాలు మీకు కూడా రీల్స్ తీసుకోబుద్దైతే ఆలస్యం ఎందుకు కానీండ్రిగా. ఇయ్యాల రేపు టెక్నాలజీతోని ఎంత పర్షాన్ ఉన్నదో అన్నే లాభాలు కూడా ఉన్నాయుల్లా. మనుషులకు కొలువులు లేకుండా ఎత్తున్నాయని ఓ దిక్కు బాధ అవుతుంటే ఇంకో దిక్కు మనుషుల పనులను అల్గా ఎత్తున్నాయని నిమ్మలం కావాల్సి వస్తున్నది. ఎంతో కష్టమైన పోలీస్ కొలువును గీడొక రోబో అల్గా ఎత్తున్నది. చూడుండ్రి, సిట్టి రోబో పోలీసు ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నాడో. వామ్మో, సారు శాన స్ట్రిక్టే ఉన్నట్టున్నాడు. నరమానవులు ఎవ్వరు భయపడకున్నా గీ శుకునం గజగజ వనికి శంగోబిల్ల అనుకుంటా తొవ్వెట్టున్నదో కూడా చూడకుండా ఉరుకుడు పెడుతున్నది. పోలీసోళ్ళు అన్ని జాగాలుండలేక ఆడాడ రోబో పోలీసోళ్లను రియల్ పోలీసులకు రీప్లేస్ గా పెట్టిండ్రు అమెరికా దిక్కు కాలిఫోర్నియా కాడ. రియల్ పోలీసులు ఎట్లా పనిచేస్తారో అచ్చం గట్లనే పబ్లిక్ జాగాల్లో చుట్టుముట్టు గమనించుకుంటే డ్యూటీ ఎత్తున్నాడు గీ షిట్టి రోబో. దీంట్లో అన్ని ముచ్చట్లు రికార్డ్ అయితాయట. ఎప్పటికప్పుడు జనాలను అలర్ట్ ఎత్తాడట గీ మర పోలీసు. ఇక అట్లనే అటు దిక్కు తుపాకులతోని కాల్సి జనాల జీవి తీసేటోళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా. ఇక పోలీసు రోబోలు గసంటోళ్ళ భరతం పడతాయట. వీటికి కాళ్ళు నొయ్యాయి. రియల్ పోలీసుల లెక్క దూపకు ఆకలికి ఓవుడుండది. ఒంటెలు చెంబట్టుక పోయే అవసరం ఉండది. 24 గంటలు ఆన్ డ్యూటీనే. ఓ గంటో 2 గంటలో ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, ఇరాం లేకుంటే డ్యూటీ ఎత్తది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఇయ్యాల రేపు టెక్నాలజీతోని ఏదో ఒక సౌలత అత్తనే ఉన్నది పోన్రి. ఏదన్నా చిన్న తప్పు చేసి దొరికినోళ్ళైతే చేతులు దడిపి తప్పించుకున్న సౌలత అయితే లేదు. అందరు సమానమే గి రోబోకు. ఈ 4వ సింహం కెంచి ఎవ్వరు తప్పించుకోలేరన్నట్టు. ఇసొంటి మనతాన కూడా పెడితే బాగుండని అనుకోవట్టిండ్రు కాళ్ళు చేతులు నొయ్యంగా పొద్దుందాకా డ్యూటీ ఎత్తున్న కొందరు పోలీసోళ్ళు.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సడు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.